ఈ రొయ్యలు టమాటా వేసి నేను చేస్తున్నాను. ఒకసారి చూడండి. దానికి తగిన ఇంగ్రీడియంట్స్ పక్కనే పెట్టాను. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని ఆయిల్ వేస్తున్నాను. మూడు స్పూన్లు ఆయిల్ వేసాను. వేడైందో లేదో అని చేత్తో సెగ చూశాను. ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఎవరి టేస్ట్ తగ్గట్టు అవి ఉల్లిపాయలు కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉండదు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడం మంచిది. తీపి వస్తుందని కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది. దీనిలో టమాటాలు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసాను. రెండు ఒకసారి సమపాలలో వేగితే ఆ రుచి ఆ టమాటాలకి ఆ రుచి ఉంటుందని ఆ విధంగా వేయడం జరిగింది. రొయ్యలు కూడా వేస్తున్నాను. ఒకసారి గరిటెతో కలిపి పక్కన పెట్టడం జరిగింది. తర్వాత తగినంత కారం, ఉప్పు, ఒకసారి కలవాలని గరిటెతో కలుపుతున్నాను. తర్వాత నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడరు వేయడం జరిగింది. ఇది ప్రత్యేకించి గరం మసాలా పౌడర్ వీడియో మళ్ళీ పెడతాను. మళ్ళీ ఒకసారి కలపడం. తర్వాత కొంచెం గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేయడం జరిగింది. ఇక్కడ గార్నిష్ చేయడానికి ప్రత్యేకించి ఆయిల్లో ఫ్రై చేశాను, పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేస్తున్నాను.